కొంతమంది గర్ల్స్‌లో చూసుకుంటే హెవీ బ్రెస్ట్ ఉంటది. సో, దానివల్ల చాలా సఫర్ అవుతుంటారు. బ్యాక్ పెయిన్ వస్తుంటది. అవును. ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు? కొంతమందికి మొదటి నుంచే ద ఇనీషియల్ బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచే హెవీ బ్రెస్ట్ ఉంటాయి. కొంతమందికి జెనెటిక్గా ఫ్యామిలీలో కూడా హెవీ బ్రెస్ట్ అనేది రన్ అవుతుంటుంది. సో ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ జెనెటిక్స్. కొంతమందికి ఫ్యామిలీలో ఏం హిస్టరీ లేకపోయినా కూడా హెవీ బ్రెస్ట్ అనేది చాలా మందికి గమనిస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెవీ బ్రెస్ట్ వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ అంటారు. హెవీ బ్రెస్ట్ అయిపోవడం వల్ల పోస్చర్ అనేది ముందుకి వంగేస్తారు కాబట్టి పోస్చర్ ప్రాబ్లమ్స్ చాలా ఎర్లీ స్టేజ్ నుంచి డెవలప్ అవుతాయి. వాటిలన్నిటితో కాకుండా ఎక్కువ హెవీ బ్రెస్ట్ అయిపోయేసరికి కింద స్కిన్కి ఎక్కువ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఎక్సెసివ్ స్వెట్టింగ్ అవ్వడము. సో వీటి వల్ల ఎక్కువ గాయాలు అవుతుంటాయి కింద, రొమ్ము కింద. ఓకే. సో ఇవన్నీ చాలా కామన్గా ఫేస్ చేస్తారు. సో చాలామందికి అంటే మేబీ 10 years బ్యాక్ చూస్తే కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ఈజ్ ప్రాబ్లీ ఓన్లీ పెద్దగా చేయడము అనేది ఒక్కటే ఎన్హాన్స్మెంట్ ఒక్కటే ఐడియా ఉంటుంది. బట్ నౌ ఇప్పుడు ఈస్థెటిక్ ఆర్ కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే ఇట్స్ మోర్ అబౌట్ అంటే కాన్ఫిడెంట్ టు ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఓన్ బాడీ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇట్లా వీటిల్లో ఏంటంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గిస్తారు. ఓకే. సో తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 2 to 2.5 cups వరకు తగ్గించడానికి వీలవుతుంది. ఓకే. సో ఇది సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా బ్యాక్ పెయిన్, ఫంక్షనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా ఇన్ ద సెన్స్ ఎన్ని డేస్లో మనకి 3 to 4 daysలో తెలిసిపోతుంది డిఫరెన్స్. 3 to 4 daysలో చాలామంది ఇమ్మీడియట్గా వచ్చి మ్యామ్ అసలు పెయిన్ రిలీఫ్, బ్యాక్ పెయిన్ చాలా బాగా తెలుస్తుంది అని అంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే కాస్మెటిక్లో దో బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ అ కాస్మెటిక్ సర్జరీ, కానీ ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సే కాస్మెటిక్ ఎగ్జాక్ట్గా, బికాస్ ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ అ యాక్చువల్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఇది ఒక క్యూర్ చేసే సర్జరీ. ఓకే. ఇట్లాంటి వాటికి ఏంటంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది బ్రెస్ట్ రొమ్ము తగ్గించే ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా పనిచేస్తుంది.